జై భీమ్, జై మూల్యవాసి మిత్రులారా, ఆగస్టు 28వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని పోలీస్ రిక్రూట్మెంట్ని ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో 16,928 మంది కానిస్టేబుల్ పోస్టులకు 6 లక్షలకు పైన అభ్యర్థులు హాజరై పరీక్ష రాయడం జరిగింది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు 500 పైన ఎగ్జామ్ రాశారు. అయితే గత కాలంలో అంటే 2017లో కానీ 18లో కానీ జరిగిన రిక్రూట్మెంట్స్లో కానీ అదేవిధంగా ఎక్కడైనా అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో రిజర్వేషన్లు అమలు జరుపుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ పరిస్థితికి ఒకవైపు పెంచుతూనే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నట్లు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ద్వారా బయటపడడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ఈ దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు సంబంధించినటువంటి జడ్జిలు మొత్తం ఆదివాసీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని రద్దు చేసి అక్కడ ఆదివాసీ తెగలకు ఉద్యోగ రంగంలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు నిర్వహించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు, అభ్యర్థులకు, అంటే అగ్రవర్ణాలకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు అవుననుకున్నా కాదనుకున్నా భారత పార్లమెంటు, భారత రాజ్యాంగం ద్వారా 10% రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నటువంటి క్రమం మొదలైంది. దానికి అంత లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే పోలీస్ రిక్రూట్మెంట్లో 80 మార్కుల కట్అవుట్ మార్క్స్గా విధించినప్పుడు ఇప్పుడు 60 మార్క్స్కు తగ్గించడం జరిగింది. అంటే ఓసీ అభ్యర్థులకు 80 నుంచి 60 మార్కులకు కట్అవుట్గా నిర్ణయించారు. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు 70 నుంచి 60కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులకు 60నే ఉంచడం జరిగింది. అంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మెజారిటీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం కూడా ఆ కానిస్టేబుల్ పరీక్షను వ్రాయడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను మిత్రులారా. అయితే బీసీలకు తగ్గించడం వ్యతిరేకం కాదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఏ ఉద్దేశంతో తగ్గించకుండా ఉంచారన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కుట్రపూరితంగా ఇక్కడ వ్యవహరించిందనే దానికి ఇది మనకు సంకేతంగా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు 60 నుంచి అంటే కట్అవుట్ మార్క్స్ 60 నుంచి ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఏదైతే 10 మార్కులు తగ్గించారో, ఓసీలకు 20 మార్కులు తగ్గించారో వాళ్లకు నేనేమంటున్నంటే బీసీలకు ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచమని కోరుతా ఉన్నాను. దమ్ముంటే ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే రిజర్వేషన్ బీసీలకు పెంచాలి. కానీ కట్అవుట్ మార్క్స్ తగ్గించినప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు
పెంచాల్సినటువంటి రిజర్వేషన్ పెంచకుండా, మార్క్స్ను తగ్గించకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలకు దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులారా, ఉద్యోగస్తులారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 17,000కు దగ్గరలో ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్ ద్వారా మన ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉద్యోగాల కోసం ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో కష్టపడి ఎదురు చూస్తున్న క్రమంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఈ రిజర్వేషన్ నిరాకరణ ఏదైతే ఉందో ఇది మనమందరం కూడా ఏకకంఠంతో మనము దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అయితే మరి దీన్ని ఈ రిక్రూట్మెంట్ ఈ ప్రశ్నావళి ఉంది, ప్రశ్నపత్రం కూడా తప్పుల తడకగా ఉన్నది. దాంట్లో సంబంధం పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులకు ఇక్కడ తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాటాల చరిత్ర, తెలంగాణ పోరాటాల వారసత్వం ఉన్న చరిత్ర ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకొని దౌర్భాగ్యం కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ పోరాటాల గడ్డ ఇది, ఇక్కడ ఉన్న చరిత్ర చాలా గొప్పది. ఈ చరిత్రలో ఎక్కడ కూడా క్వశ్చన్స్ తీసుకురాకపోవడం, అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా ఎప్పుడో ఆ పురాతన యుగానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రం ఎటువైపు ఆలోచిస్తుందనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, డీజీపీ గారికి కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాం. మేము దశాబ్దాల తరబడి ఎస్సీ ఎస్టీలం సామాజిక అన్యాయానికి గురైనాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన వెలుగులో, ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం వెలుగులో 1950 నుంచి ఇప్పుడిప్పుడే విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అడుగుపెడుతున్న క్రమం. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో మొత్తం క్రింది స్థాయి ఉద్యోగస్తులు అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి వాస్తవ విషయం మీకు తెలుసు. పై అధికారులంతా ఎవరున్నారో మీకు తెలుసు. ఇవాళ సమాజ రక్షణలో, సమాజం కోసం నిరంతరం తపన పడుతున్నలో ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ త్యాగం అమోఘం. అయినా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ విషయాల్ని, ఈ రిజర్వేషన్ నిరాకరణ జరుగుతూ ఉంది. వెంటనే దీన్ని మీరు పరిశీలించి 60 నుంచి వాళ్ళకు బీసీలకు ఏ విధంగా 10 మార్క్స్ తగ్గించారో, ఓసీలకు ఏ విధంగా 20 మార్కులు తగ్గించారో ఎస్సీ ఎస్టీలకు కూడా తగ్గించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ చేయడానికి మేము ఉద్దేశపూర్వకం కాదు, కొంతమంది అక్కడక్కడ పనికి మాలిన వాగుతూ ఉన్నారు. ఎందుకంటే మేము దశాబ్దాల తరబడి ఈ సమాజ అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర వహించినటువంటి నిజమైన వీరులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీలే. వీళ్ళు శ్రమజీవులు, ఈ సంపద సృష్టికర్తలు, ఈ సమాజాన్ని ఇంతకాలం నడిపినటువంటి చరిత్ర నిర్మాతలు. వీళ్లకు ఈ ఆధునిక సమాజంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ వీళ్లకు ఉద్యోగ రంగంలో, అందులో రక్షణ రంగంలో, పోలీస్ వ్యవస్థలో ఉద్యోగాలకు దూరం చేయడం అనేది కుట్ర జరుగుతూ ఉన్నదనేటువంటి విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ సమాజం భావిస్తున్నందున తప్పనిసరిగా మీరు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా బీసీ అభ్యర్థులకు, కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు ఒక విన్నతి చేస్తున్నాను మిత్రులారా. మీకు రాజ్యాంగం రక్షణగా ఉన్నది, మీకోసం పనిచేసేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఎవరికి తల దించాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ సాధించుకునే దిశగా మనం అడుగులు వేద్దాం. అగ్రవర్ణాలకు ఏదైతే 20% తగ్గించారో బీసీలకు కూడా 20 తగ్గించాలి. ఎందుకు 60 పెంచారు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా 20 తగ్గించాలి. ఈ తగ్గించినప్పుడు మాత్రమే మనకు రాజ్యాంగబద్ధంగా మనకు రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే భావించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇవాళ ఎరుకల హక్కుల పోరాట సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా ఓబీసీ మోర్చా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఏకమై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే నెలలో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అసెంబ్లీ దగ్గరికి కూడా వెళ్ళాలని నిర్ణయించాం. అదేవిధంగా అగ్రకుల దోపిడి కులాలు చేస్తున్న కుమ్ములాటలో
ఏదైతే రాజకీయ శూన్యం ఏర్పడతా ఉందో మునుగోడులో కూడా ఆమరణ నిరాహార దీక్షకు తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక న్యాయం కోరుకునేటువంటి సామాజిక ఎజెండాని ముందుకు తీసుకెళ్ళేటువంటి రాజ్యాంగాన్ని బలపరిచేటువంటి రిజర్వేషన్ అమలుపరచాలని డిమాండ్ చేసేటువంటి మేధావులతో ఉద్యమకారులతో నిజమైన ఉద్యమకారులతో ఆమరణ నిరాహార దీక్ష మునుగోడులో చేపడతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మీరందరూ కూడా సిద్ధం కావాలని మీ అందరికీ కూడా పిలిపిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. రాజకీయంగా 12 మంది ఎమ్మెల్యేలు, ఎస్టీలలో 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా నోరు మీద పట్టలేదు. మనం ఎస్సీ ఎస్టీలు దాదాపు 40,000 మంది ఉన్నారు తెలంగాణలో. మీరన్నా వీళ్ళకు సపోర్ట్గా ఉండాలి. రిజర్వేషన్ రక్షణ కోసం జరిగే పోరాటం మీరు అండగా ఉంటారని కోరుతూ, మరి రిజర్వేషన్ సాధించుకునే దిశగా జరిగే ఉద్యమానికి మీరందరూ కూడా కలిసి రావాలని పిలిపిస్తున్నాను. జై భీమ్, జై మూల్యవాసి.